ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం సప్తశృంగి యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఒక చిన్న గ్రామమైనటువంటి కల్వాన్ తాలూకాలోని నండూరిలో సప్తశృంగలు మీద అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రమే సప్తశృంగి ఆలయం. సప్తశృంగి ఆలయమే సతీదేవి యొక్క 52 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో సతీదేవి కుడిచేయి పడిందని అంటారు. మహారాష్ట్రంలోని 3.5 శక్తిపీఠాల్లో సప్తశృంగిని సగం శక్తిపీఠం అని అంటారు. మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు ఉన్నట్టుగా దేవి భాగవతంలో కూడా వివరించి ఉంది. అదేంటంటే కోల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయం, తుల్జాపూర్లోని తుల్జా భవానీ ఆలయం, మహూర్లోని రేణుకా ఆలయం, వాణిలోని సప్తశృంగి ఆలయం. ఈ 4 ఆలయాలు పవిత్ర ఓంకారం 4 స్వరూపాలైనటువంటి అకార, ఉకార, మకార, ఓంకారాన్ని సూచిస్తాయని అర్థం. సప్తశృంగి సగం శక్తిపీఠం అని భావిస్తారు. అందుకే మిగిలిన 3 శక్తిపీఠాలు సప్తశృంగితో కలిపి 3.5 శక్తిపీఠాలు మహారాష్ట్రలో ఉన్నట్టుగా చెప్తారు. ఈ ఆలయ ప్రధాన దేవతను ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. సప్తశృంగి, సప్తశృంగ నివాసిని, సప్తశృంగ మాత, బ్రహ్మస్వరూపిణి అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. సృష్టికర్త బ్రహ్మదేవుని కమండలం నుంచి సప్తశృంగి దేవత ఉద్భవించిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ తల్లి దుర్గాదేవిని స్వరూపాన్ని ధరించి లోకకంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడ కొలువై ఉందని భక్తుల యొక్క విశ్వాసం. దక్షయజ్ఞంలో శివనిందని భరించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆమె యొక్క పార్థివ దేహాన్ని శివుడు భుజాలపైన పెట్టుకొని శివతాండవం చేస్తున్న సమయంలో ముల్లోకాలన్నీ కూడా శివుని చూసి కంపించిపోతాయి. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క దేహాన్ని 52 భాగాలుగా ఖండిస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈనాటి శక్తిపీఠాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. అలాంటి సతీదేవి కుడిచేయి పడిన చోటే సప్తశృంగి ఆలయం అని చెప్తారు. అలాగే రావణ యుద్ధంలో లక్ష్మణుడు యుద్ధభూమిలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు లక్ష్మణుని తిరిగి బ్రతికించడానికి ఔషధ మూలికలను వెతుకుతూ సప్తశృంగి కొండలకు వస్తాడు. రామాయణంలో ప్రసరిస్తున్నటువంటి దండకారణ్యంలో సప్తశృంగి పర్వతం కూడా ఒక భాగమే. రాముడు వనవాసం సమయంలో సీత లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి సప్తశృంగి దేవతను దర్శించి ఆశీర్వాదం పొందినట్టుగా కూడా రామాయణంలో ప్రస్తావించి ఉంది. మరొక కథనం ప్రకారం భీమాసురుడిని రాక్షసుని వధించడం కోసం మార్కండేయ మహర్షి ప్రార్థన మేరకు 7 శక్తి రూపాల కలయికగా సప్తశృంగి అమ్మవారి ఇక్కడ వెలిసిందని కూడా చెప్తారు. సప్తశృంగి అమ్మవారి విగ్రహానికి అన్ని వేళలా సింధూరంతో పూత పూస్తారు. సప్తశృంగి మాతను మహిషాసుర మర్దినిగా స్థానికులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. సప్తశృంగి మాత మానసిక ఆందోళనలు, భయాలు తొలగించి ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ ప్రాంత గిరిజనులకు ఈ అమ్మవారు ఆరాధ్య దైవం. ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులు ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మహారాష్ట్రలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి రవాణా సౌకర్యాలు మనకు అందుబాటులో కలవు. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సినటువంటి క్షేత్రమే సప్తశృంగి అమ్మవారి ఆలయం. మరి మనం కూడా సప్తశృంగి అమ్మవారి ఆలయాన్ని దర్శించి తరిద్దామా? ఓం శ్రీ